అమరావతిలో 600 అడుగుల ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు అంశం మాత్రం తెలుగుదేశం పార్టీకి చాలా డ్యామేజ్ చేస్తోంది. తెలుగుదేశం పార్టీ దీన్ని గుర్తిస్తోందో లేదో కానీ సోషల్ మీడియాలో అయితే అపారంగా దీని మీద చర్చ నడుస్తోంది. తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా నెటిజన్లు తీవ్ర స్థాయిలో స్పందిస్తూ ఉన్నారు. అయితే రాజకీయ పార్టీలు సీనియర్ నాయకులు దీని మీద సైలెంట్గా ఉన్నారు. మరి ఎన్టీఆర్ గారికి సంబంధించిన అంశంలో కాబట్టి ఏదైనా కామెంట్ చేస్తే ఇబ్బంది వస్తుందేమో అని రాజకీయ పార్టీలు సంయమనం పాటిస్తూ ఉండవచ్చు. ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా సైలెంట్గా ఉన్నది. కానీ కొత్త తరం యువత మాత్రం సోషల్ మీడియాలో ఈ అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే ఏకంగా 1750 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని పెట్టి ఒక పార్టీకి నాయకుడికి సంబంధించి విగ్రహం ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. దీంతో పాటు గతంలో విగ్రహాల ఏర్పాటుపై తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యల్ని కూడా వైరల్ చేస్తున్నారు. అందులో ప్రధానంగా గతంలో తెలుగుదేశం పార్టీ ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్ పార్లమెంట్ వేదికగా సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి 3,500 కోట్లు ఖర్చు పెట్టారు. మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ విగ్రహం కోసం 3,000 కోట్లు ఖర్చు పెట్టారు. కానీ కేంద్రం మాత్రం అమరావతికి 1,500 కోట్లు మాత్రమే ఇస్తోంది. అమరావతి రాజధాని నిర్మాణం కంటే విగ్రహాలకి ఎక్కువ నిధులు కేటాయిస్తోంది కేంద్ర ప్రభుత్వం అంటూ కామెంట్ చేశారు. ఇప్పుడు దాన్నే పట్టుకొని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మీ గల్లా జయదేవ్ గతంలో ఇలా అన్నారు కదా, మరి మెడికల్ కాలేజీలు నిర్మించేందుకు డబ్బులు లేవంటున్న టీడీపీ ప్రభుత్వం ఒక నాయకుడి విగ్రహం కోసం ఏకంగా 1,750 కోట్ల రూపాయలు ఎలా ఖర్చు పెడుతున్నారని ప్రశ్నిస్తూ ఉన్నారు. దానికి తోడు జనసేన పార్టీ నుంచి కూడా తీవ్ర ప్రతిస్పందన వస్తోంది. 99 టీవీ జనసేన పార్టీకి అనుకూలంగా ఉంటుందన్న పేరుంది. ఈ టీవీ ఛానల్ డైరెక్ట్గా వ్యతిరేకిస్తోంది. అధికారం ఇచ్చింది మీకు 600 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం పెట్టమని ఇచ్చారా? ఇది కూటమి ప్రభుత్వం అన్న విషయాన్ని కూడా మీరు మర్చిపోతున్నారు. వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని 99 టీవీ ఛానల్లోనే మాట్లాడే పరిస్థితి వచ్చింది. జన సైనికులంతా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా వ్యతిరేకించాలి. వంగవీటి మోహన్ రంగ గారికి సంబంధించి స్మృతిమనం ఏర్పాటుకు అవకాశం ఇవ్వండి ఎన్నోసార్లు తిరిగినా కన్నీళ్లు పెట్టుకున్నా కూడా స్పందించిన ప్రభుత్వం మరి 600 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రజాధనంతో ఎలా పెడుతోంది అని 99 టీవీ ప్రశ్నించే పరిస్థితికి వచ్చింది. వైసీపీ సైలెంట్గా ఉన్నప్పటికీ అయితే నెటిజన్లు తీవ్ర స్థాయిలో స్పందిస్తూ ఉన్నప్పుడు అంబేద్కర్ విగ్రహాన్ని పెడితే వ్యతిరేకించిన ఇదే నాయకులు ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని, ఒక పార్టీ నాయకుడి విగ్రహాన్ని 1,750 కోట్లు పెట్టి పెట్టడాన్ని ఎలా సమర్థించుకుంటారు అని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాత్రం ఇప్పుడు అధికారంలో ఉన్నామన్న ధీమానో ఏమో కానీ ఏమాత్రం లెక్క చేయకుండా ఇంకా ఎదురుదాడి చేసే పరిస్థితుల్లో ఉన్నారు. మహాత్మా గాంధీ, వల్లభాయ్ పటేల్, ఛత్రపతి శివాజీ వీళ్లతో ఏమాత్రం తీసిపోని వ్యక్తి ఎన్టీఆర్ గారు, కాబట్టి ఎన్టీఆర్ గారి విగ్రహం పెట్టడం తప్పు కాదు అంటూ వాదిస్తూ ఉన్నారు. అయితే ఓవరాల్గా చూసినప్పుడు ఎన్టీఆర్ మీద గౌరవంతో చాలా మంది సైలెంట్గా పైకి మాట్లాడకపోవచ్చు కానీ నేటి తరం యువత మాత్రం ఈ సైలెన్స్ని బ్రేక్ చేసి మరీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. 1,750 కోట్లు పెట్టి ఒక నాయకుడి, మీ పార్టీ నాయకుడి విగ్రహం పెట్టుకోవడం ఏంటి అని నిలదీస్తూ ఉన్నారు. అయితే తెలుగుదేశం పార్టీ ఒకటి మాత్రం గమనించాల్సిన అవసరం అయితే కనపడుతుంది. ఈ విగ్రహ ఏర్పాటు మీద తీవ్ర వ్యతిరేకత వస్తుంది. అమరావతిని ఏదో ఒక సామాజిక వర్గానికి, ఒక వర్గానికి మాత్రమే చెందినదిగా ప్రచారం చేస్తూ ఉన్నారని విపక్షాలపైన విరుచుకుపడుతూ ఉంటుంది. కానీ తెలుగుదేశం పార్టీ ఇలా విగ్రహాలు పెట్టడం, తమ పార్టీ నాయకుడి విగ్రహాలు పెట్టడం ద్వారా, అది కూడా 600 అడుగుల విగ్రహం పెట్టడం ద్వారా అమరావతి మీద ఒక ముద్ర, ఇది అందరి రాజధాని కాదు కొందరి రాజధాని అనే ముద్రని పరోక్షంగా తెలుగుదేశం పార్టీని ఈ రాష్ట్ర ప్రభుత్వం వేస్తోంది అన్నది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రాకపోవచ్చు కానీ సోషల్ మీడియాలో అయితే విపరీతంగా ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు పైన వ్యతిరేకత నడుస్తోంది. ఇది ప్రభుత్వానికి చాలా గట్టి దెబ్బ కొట్టే అవకాశమే కనపడుతోంది.